హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లుకి స్వాగతం. ఈరోజు వీడియోలో మామూలు మొక్కజొన్న ఉంటుంది కదా, ఈ సీజన్లో ఈ మొక్కజొన్నలు అనేవి వస్తాయండి. మొక్కజొన్న కండెలు, స్వీట్ కార్న్ కాదు, నార్మల్గా ఉండే మొక్కజొన్న కండెలు తీసుకొని ఇలా ఒలుచుకోవాలి. ఈ కండెలు మరీ లేతవి అయితే మనకి ఈ రెసిపీకి పనికిరావండి. కొంచెం గట్టిగా ఉన్నాయి, ముదురుతాయి కదా, ఆ ముదిరినవి తీసుకోవాలి. ఈ రెసిపీ చేసుకోవడానికి మనకి బెల్లం కూడా అవసరం అవుతుంది. ఈ రెసిపీ ఏంటో ఈ వీడియోని ఎండింగ్ వరకు చూస్తే మీకు ఈ రెసిపీ తెలిసిపోతుందండి. అలాగే కొబ్బరి తురుము కూడా కావాలి. ఈ ఇంగ్రీడియంట్స్ ఎంతెంత తీసుకోవాలో వీడియో చూస్తూ చెప్పుకుందాం. 2 మొక్కజొన్న కండలకి మనకి పెద్ద కొబ్బరికాయ అయితే అరచిప్ప సరిపోతుందండి. చిన్నదైతే కనుక ఫుల్గా తీసేసుకోండి. అందులోకి ఈ కొబ్బరి తురుములోకి మనం తురిమి పెట్టుకున్న బెల్లంని యాడ్ చేసుకోవాలి. బెల్లం కూడా మనకి ఒక అరకప్పు నుంచి 1/4 కప్పు వరకు పడుతుంది. సో ఇప్పుడు వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒలిచి పెట్టుకున్న మొక్కజొన్న గింజల్ని వేసుకొని ఫస్ట్ వీటిని గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఇట్లా కచ్చాపచ్చాగా గ్రైండ్ అవుతుందండి. వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు. వాటర్ యాడ్ చేస్తే కనుక మన రెసిపీ అనేది పాడైపోతుంది, రెసిపీ సరిగ్గా కుదరదన్నమాట. వాటర్ లేకుండా ఒకసారి బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మరొక అరకప్పు వరకు బెల్లం తురుముని వేసుకోవాలి. ఈ బెల్లం వేసుకోవడం వల్ల మనకి కొంచెం తడి వస్తుందండి. ఆ తడితోనే మనం ఈ మిశ్రమాన్ని మెత్తగా రుబ్బుకోవాలి. ఎక్స్ట్రాగా వాటర్ అనేది ఏమీ యూస్ చేయవసరం లేదు. ఇప్పుడు ఇడ్లీ గిన్నె తీసుకొని అందులోకి వాటర్ని పోసుకోవాలి. ఈ గిన్నెని పొయ్యి మీద లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. మనకి వాటర్ అనేవి మరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం, కొబ్బరి తురుము, అలాగే మొక్కజొన్న పేస్ట్ వేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ మొక్కజొన్న పేస్ట్లోకి ఈ బెల్లం అలాగే కొబ్బరి తురుముని స్టఫ్ చేసుకోవాలి. అది ఎలాగో చూడండి. ఇట్లా పెద్ద ఉండ తీసుకొని దాన్ని మధ్యలో గుంటలాగా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇందులోకి ఈ కొబ్బరి మిశ్రమాన్ని పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకొని మనం ఒకసారి పిండిని ఇట్లా చూపిస్తున్న విధంగా నొక్కుకోవాలండి. కొబ్బరి తురుముని కొంచెం లోపలికి అద్దుకుంటా పై పూతని పైకి తెచ్చుకోవాలి. అంతే. ఇప్పుడు మొత్తాన్ని కవర్ చేసేసుకోండి. ఒకవేళ మీకు కనుక ఇట్లా క్రాక్స్ వచ్చాయంటే కనుక పైన మనం మొక్కజొన్న పిండిని అంటించుకోవచ్చు. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుందండి. వాళ్ళకి ఇలా కనుక పగుళ్ళు వస్తే కనుక కొంచెం మొక్కజొన్న పిండిని పైనుంచి అంటించేసుకోండి. చాలా హెల్తీ రెసిపీ అండి. ఇది మనం డీప్ ఫ్రై చేయము, ఆవిరికి ఉడికించుకుంటాం అన్నమాట. వీటిని మొక్కజొన్న కుడుములు అని అంటారు. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇంకొకసారి చూపిస్తున్నాను వీడియో ఎలా స్టఫింగ్ చేసుకోవాలో చూసేయండి. ఇక్కడ మీకు స్టఫింగ్ చేసిన తర్వాత మడిచినప్పుడు పై భాగంలో క్రాక్స్ రాకుండా ఉండడానికి ఒక టిప్ చెప్తాను. ఇట్లా మనం మొత్తం ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఈ బాల్ని వెనక వైపుకు తిప్పి ఒత్తుకుంటే కనుక మనకి పైన క్రాక్స్ అనేవి రావన్నమాట. సో మీరు ఒత్తేటప్పుడు మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దండి. విత్ లైట్ హ్యాండ్తో పైన ఒత్తుకుంటే సరిపోతుంది. మరి గట్టిగా ప్రెస్ చేస్తే కనుక మన కొబ్బరి తురుము అనేది బయటికి వచ్చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అన్నీ ఇట్లా ఇడ్లీ ప్లేట్లోకి పెట్టేసుకున్న తర్వాత ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని మనం ముందుగా ప్రీహీట్ చేసుకున్న ఇడ్లీ గిన్నెలో పెట్టేసుకోవడమే. వీటిని లో ఫ్లేమ్లోనే ఒక 20 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. వీటిని స్వీట్ కార్న్తో చేయడానికి కుదరదు. స్వీట్ కార్న్ అనేవి బాగా మాయిస్ట్గా తడిగా ఉంటాయి కాబట్టి కుడుములు చేయడానికి కష్టమైపోతుంది. ఇప్పుడు ఈ సీజన్లో వచ్చే కండెలు అయితే కనుక ఇవి పర్ఫెక్ట్గా వస్తాయి.
సో ఇప్పుడు మనవి ఉడికిపోయింది కదా, 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత తీసేసి పక్కన పెట్టేసుకోండి. లేకపోతే కనుక ఆవిరికి తడిగా అయిపోతుంది. అంతే, మన మొక్కజొన్న కుడుములు అనేవి రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చాలా హెల్దీ ఫుడ్ అన్నమాట. ఇవి మనకి ఇడ్లీ ప్లేట్స్లో నుంచి చక్కగా ఊడొచ్చేస్తాయండి. అతుక్కోవడం అలా ఏమీ ఉండదు. చూసారు కదా, మరి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీ పిల్లలకి మీరు ఎంజాయ్ చేయండి. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా వచ్చాయనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా? మరిన్ని ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం శ్రావణి వంటిల్లుని సబ్స్క్రైబ్ చేసుకోండి.